అందరికీ నమస్కారం. ఈ ఎన్సీసీబీ వచ్చేసి సైడర్ ఎన్సీసీబీ. దీనికి రూటర్ హ్యాండిల్ ఎలా కొట్టాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాడ్ కటింగ్తో హోల్ కట్టర్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. కొంచెం వీడియో బఫర్ అయినా కానీ మీకు నా క్లారిటీగా మెజర్మెంట్ చెప్తాను. మీరు వీడియో ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. కొత్త వాళ్ళకు మీకు సంవత్సరం చూసినాకో అర్థం కాదు. ఈ కప్పు ఎట్లా బిగించాలో రూటర్ హ్యాండ్ కప్పుతో సహా మనకు హోల్ కట్టర్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మీకు అర్థమవుతుంది. లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. నేను ఎలా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నా అలానే తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. కప్పు ఎలా బిడ్ చేసుకోవాలంటే ఈ కప్పు రూటర్ హ్యాండ్ కప్పు ఆఫ్ పొజిషన్లో పెట్టుకొని ఎంసీసీ ఆఫ్ పొజిషన్లో పెట్టుకొని కప్పు పిడి చేసుకున్నాను. అప్పుడే సెట్ అవుతుంది, లేదంటే సెట్ కాదు. నాకు ఎందుకు సెట్ కాలేదంటే నేను నాబ్కు క్యాప్ మర్చిపోయినా. ఆనాపు నాబ్కు ఎంసీసీ ఆనాపు నాబ్కు క్యాప్ మర్చిపోయినా, అది తీయడం. మళ్ళీ ఎందుకు చోట్ల అని చెక్ చేస్తే క్యాప్ ఉంది, అది క్యాప్ రిమూవ్ చేసేసి మళ్ళీ కూర్చుని పెట్టినా. ఇప్పుడు చూడు కూర్చున్నదా, ఆ పొజిషన్లో పెట్టుకుంటేనే కూర్చుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ పొజిషన్లో పెట్టుకోకుండా కూర్చుంటుంది. మెయిన్ ప్రతిదీ చెక్ చేసుకొని మనం నీట్గా కప్పు అనేది కూర్చుంటుంది. మనం టక్క దింపద్దు. నాబినివి ఆనప్ అని చేయద్దు. స్ప్రింగ్స్ ఉంటాయి, ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాడ్ మెజర్మెంట్, హోల్ మెజర్మెంట్ చెప్తాయి చూడండి. ఇదే ఇంపార్టెంట్ మెయిన్. నేను ఎలా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నా అలానే తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. పైన ఎక్కడ టేప్ పెట్టానో ఆ టేప్ ఎగ్జాక్ట్లీ ఈ రాడ్కు మధ్యలో ఉండే మెజర్మెంట్ తీసుకుంటాను. నేను ఎలా పైన ఎక్కడ టేప్ అనేది ఆనించానో అది చెక్ చేసుకోండి ఫస్ట్. అది పైన చెక్ చేసుకుంటే మీకు క్లారిటీగా వస్తుంది. నాకు వచ్చేసి పైనుంచి 145 వచ్చింది. విడతలు వచ్చేసి చూడు, విడతల బి నేను ఎట్లా పెడుతున్నా అట్లనే మధ్యలో రాడ్కు మధ్యలో 190 గుర్తు 190 నేను టేప్ పెట్టాను. అట్లా పైనవి అంతే పెట్టాలి, సేమ్ ఆనిచ్చే పెట్టాలి. మధ్యలో అది రాడు స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. నేను ఇప్పుడు రాడుని ఇట్లా అన్నీ చూపెట్టాను. హ్యాండిల్ కొంచెం ఆన్ టైపు కొంచెం ఇట్లా తింపినట్లా పట్టుకొని రాడుని మధ్యలోకి మనం మెజర్మెంట్ తీసుకున్నాం. కొంచెం స్ప్రింగ్ యాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీంట్లో, గుర్తుపెట్టుకోండి. అది మధ్యలో వచ్చేటట్లు చూసుకుని మెజర్మెంట్ తీసుకుంటే మీకు హోల్ కట్టర్ అనేది మీకు సెంటర్ పడుతుంది. మనం మళ్ళీ డోర్ మీద మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే డోర్ ఫిక్సింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకున్నారా. కాటర్ పిన్లు బిగించేసి డోర్ ఫ్రీగా వాడుతుందో లేదో చెక్ చేసుకొని డోరు నీట్గా వాడాలన్నమాట. అటు ఫ్రీగా ఉండాలని డోరు. మళ్ళీ ఎక్కడైతే నేను పైన తలిగించానో అక్కడనే పైన తలిగించేసి మధ్యలో 145కి మెజర్మెంట్ పెట్టుకున్నాను. నేను ఆ మెజర్మెంట్ 145 వచ్చింది నాకు హైట్లో. ఇప్పుడు విడతల 190 మళ్ళీ సేమ్ విడతలవి అట్లనే తీసుకున్నాను. నేను ఎట్టయితే ఎట్లా తీసుకుంటున్నానో అట్లనే తీసుకున్నాను. విడతల సేమ్ మెజర్మెంట్ తీసుకుంటేనే మీకు ఆ హోల్ కట్టర్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. హోల్ వేసేటప్పుడు హోల్ కట్టరు డైరెక్ట్ వేయద్దు, కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకొని. పైప్ అంటే డ్రిల్ బిట్తో వేసుకున్నాక హోల్ కట్టర్ వేసుకున్నాను. ఈ సైజ్ వచ్చేసి 50 సైజు. మీకు ఎందుకంటే డ్రిల్ బిట్ ఇరిగిపోతుంది, హోల్ కట్టర్ది డ్రిల్ బిట్ ఇరిగిపోతుంది మనం డైరెక్ట్ వేస్తే. పైప్ అంటే డ్రిల్ బిట్తో వేసుకొని తర్వాత ఇది వేసుకుంటే మీకు ఈజీగా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మనం టెన్షన్ పడకుండా చేసుకున్నాలి. మెయిన్ టెన్షన్ పడకుండా చేస్తే మన తప్పులు జరుగుతాయి నిమ్మలంగా. మళ్ళీ డోర్ ఇప్పుడు ఫిక్స్ చేసేసుకొని ఇప్పుడు రాడ్ కటింగ్ ఎలా తీసుకున్నా చూడు. నేను ఎట్లయితే టేప్ పెట్టానో అట్లా కటింగ్ తీసుకోండి. నేను దేనికి ఆనించిన రూటర్ అండ్ బేస్కి ఆనించిన కదా, అక్కడ బేస్కి ఆనించుకొని నేను లోపడైతే మెజర్మెంట్ తీసుకుంటున్నానో అక్కడనే తీసుకున్నాను. నాకు 94 వచ్చింది లోపల. అది తీసుకున్నాను 94 తీసుకొని మళ్ళీ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్లో లోపల మెజర్మెంట్ ఆల్రెడీ తీసుకున్నాను నేను 32. ఇది సైడర్ ఎన్సీసీబీలో అన్నిటికీ సేమ్ మెజర్మెంట్. నేను చెప్పినట్లనే యాజ్ ఇట్ అట్లనే ఫాలో అవ్వండి. నేను లోపల సైజ్ ఆల్రెడీ తీసేసుకున్నా, మీకు అవసరం లేదు. 32 ప్లస్ చేయాలి. 94కు 32 ప్లస్ చేస్తే 126 వస్తుంది రాడ్ కటింగ్ కోసం. ప్రతి దానికి మీరు లోపల తీసుకున్నాను దాని మెజర్మెంట్కు 32 యాడ్ చేస్తే సరిపోతుంది. 32 యాడ్ చేస్తే మీకు ఎంత ఇచ్చిందో ఆ మెజర్మెంట్కు 32 యాడ్ చేయండి. నాకైతే 94 వచ్చింది కదా, దానికి 32 తీసుకుంటే 126 వచ్చింది రాడ్ సైజు. కట్ చేసుకొని మనం పిడి చేసుకున్నాడమే. చూసిండ్రా.
126. ఇప్పుడు దీని ఓల్ మార్కింగ్ ఎట్లా చేసుకోవాలి? పెయింట్ పెట్టుకోవాలి, స్క్రూ మౌంటింగ్ చేసేసుకోవాలా, స్క్రూ బిగించేసుకోవాలి దీనికి హ్యాండిల్కు, అలా పెట్టుకున్నాను. నేను వీడియోలో ఎట్లయితే చూపెడుతున్నానో అట్లనే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఈజీగా ఈ హ్యాండిల్ కూర్చుంటుంది. పెయింట్ పెట్టుకొని అట్లా మార్కింగ్ చేసుకున్నాను. పైన చుక్క పడతలేగా, ఇప్పుడు మళ్ళీ పెయింట్ పెట్టుకుందాం. అన్నీ ఎగ్జాక్ట్గా ఓల్ వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ మనం మధ్యలో ఓలుకు రూటర్ అండ్ మన దానికి కరెక్ట్ చూసుకొని మార్కింగ్ గీయాలి, టచ్ చేయాలి. అప్పుడే మనకు నల్ల గీతలు అనేవి పడతాయి. 7 పాయింట్ బిట్ వేసుకుంటే సరిపోతుంది. మనకు 6 mm 7 పాయింట్ బిట్ వేసుకుంటే మనకు ఫ్రీగా ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ అవుతుంది. వాచర్ కొంచెం అటు ఇటు ఉన్నా ఆచర్ వేసుకుంటే కవర్ అయిపోతుంది. చూడు ఇప్పుడు ఫ్రీగా ఎట్లా ఆపరేటింగ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలోఅప్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలంటే మీరు ఫాలోఅప్ చేస్తుంటేనే నేను మిగతా వీడియోలు చేయగలుగుతాను. ప్రతి ఎలక్ట్రికల్ ఐటెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నా వీడియోలు మీరు ఫాలో అవుతూ ఉంటే నాకు జర గ్రోత్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ అండి.